మోడీ గారు కొంత తెలంగాణ బీజేపీకి అక్షింతలేశారు ఎంపీలకి. ఆ అక్షింతలేసిన విషయం బయటికి చెప్పిన వాళ్ళు మెంటలోళ్ళు అనే స్థాయిలో కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి బాధ అంటే మోడీ గారు తిట్టిన దానికన్నా ఆ తిట్టిన విషయం బయటికి చెప్పిన దానికన్నా ఎక్కువ బాధ కనపడుతుంది కనిపిస్తుంది. ఏదో అంటారు కదా, మొగుడు కొట్టినందుకు కాదు పక్కింటి వాళ్ళు ఎవరో నవ్వినట్టు, మోడీ తిట్టినందుకు కాదు ఆ విషయం బయటికి చెప్పినందుకు బాధపడుతున్నాను ఆ మెంటలోళ్ళు అని చెప్పి అంత సీరియస్ అయ్యారు. ఆ సీరియస్నెస్ ఏదో అంటే 8 మంది ఎంపీల పనితీరు గురించి గతంలో మోడీ గారు మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు, జేపీ నడ్డా గారు మాట్లాడారు. సో ఇంతమంది అంటే పార్టీ పెద్దలు దాదాపుగా వాళ్ళకన్నా మించిన వాళ్ళు ఎవరు అంతమంది చెప్తున్నా స్వయంగా మోడీ డైరెక్ట్గా 8 మంది క్లాస్ వీకిన ఈ రోజుకి ఎవరిలో మార్పు లేదు. పైపెచ్చి మోడీ తిట్టిన దానికన్నా దీన్ని బయటపెట్టిన దానికి ఎక్కువ ఫీల్ కనపడుతుంది కిషన్ రెడ్డిది. ఏమంటారు మీరు దీన్ని? కరెక్టే, కిషన్ రెడ్డి గారి ఆవేదన కరెక్టే. ఎందుకంటే ఇంటర్నల్గా జరిగేటువంటి విషయాలు, పార్టీ అంటే ఒక కుటుంబం లాంటిది. తండ్రి పెద్ద కొడుకుని తిడతాడు, చిన్న కొడుకుని తిడతాడు, కోడలను తిడతాడు. ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు సరి చేసుకోండి, అక్కడిక్కడ పొరపాటు జరుగుతున్నాయని చెప్తాడు. చెప్పిన దాన్ని తీసుకొచ్చి బయట చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా, ఏ రకంగా చేసినా అలా చేయడం, పత్రికలు ఎక్కడం అనేది సరైనటువంటి విధానం కదా. దాంట్లో కిషన్ రెడ్డి గారు ఆవేదన చెందడంలో ఏం తప్పేం లేదు. కాకపోతే ఆ చెప్పిన దాన్ని ఆయన ఒక కుటుంబ పెద్దగా మోదీ గారు ఏదైనా విషయాలు చెప్పింటే ఆడేం జరిగిందో మనకు తెలియదు. బయటకు పత్రికల్లో వచ్చిన దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. ఆయన ఏమైనా సరి చేసుకోండి అని చెప్పిండొచ్చు, దాన్ని ఏముంది. దాన్ని సరి చేసుకొని పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరి పొరపాట్లు ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియదు. అందుకనే మనము డ్రైవింగ్ చేసేటప్పుడు బస్ వెనక రాస్తారు, నా డ్రైవింగ్ ఎలా ఉందో చెప్పండి అని. ఎందుకు వాడి డ్రైవింగ్ ఎట్లుందో వాడికి తెలియదు నడిపించేటోడికి. ఎందుకు రాస్తారు అంటే మన నడక తీరును ఎదురుగోళ్ళు గమనిస్తున్నారు, గమనించినప్పుడు ఎక్కడ పొరపాటు జరుగుతున్నది అన్నది చెప్తారు. అట్లనే ఇక్కడ పనితీరు ఎట్లుంది అనే దాని మీద మోడీ గారికి కూడా అనేక రకాలైనటువంటి అంచనాలు ఉంటాయి, ఆయనకు తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆయన ఏంటన్నా పొరపాటు జరిగినప్పుడు దీన్ని సరి చేసుకోండి అని చెప్పొచ్చు.